Okay, so today I would like to discuss about an important job course, guys. Welcome to BSc EduTech on this is an online learning platform. Okay, so దీంట్లో మనం ఏంటంటే మీకు ఈసారి పడిన నోటిఫికేషన్ ఏంటంటే కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ 2022. దిస్ ఇస్ నావిక్ జనరల్ డ్యూటీ అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్. ఓకే, మెయిన్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ స్లైడ్ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్ మెయిన్లీ. సో చాలామంది తెలుగు వాళ్ళకి తెలియట్లేదు. సో డోంట్ వరీ అబౌట్ గైస్, ఐ విల్ డూ ఇన్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో. ఓకే, సో చూడమ్మా, క్వాలిఫికేషన్స్లో బేసిక్గా ఏమి ఉండాలంటే నావిక్ జనరల్ డ్యూటీ అనమాట. దీంట్లో ఏం పడినాయి అంటే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ యాంత్రిక్ కదా. సో చూడండి, నావిక్ జనరల్ డ్యూటీకి 10th పాస్ అయ్యి ఉండాలి, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కాంబినేషన్ ఇవి ఉండాలి. సో నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి వచ్చినప్పటికీ ఓన్లీ 10th. ఇంకా యాంత్రిక్ అంటే 10th పాస్తో పాటు ఏమి ఉండాలంటే మీ డిప్లొమా కోర్స్ ఉండాలి, డిప్లొమా ఎలక్ట్రికల్ మెకానికల్ టెలికమ్యూనికేషన్స్ ఇవి కూడా ఉండాలి. అంటే ఏజ్ ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే 18 years ఉండాలి, 18 to 22 ఎవరికైనా. సో నావిక్ జీడీ అండ్ యాంత్రిక్ ఆగస్ట్ 1st, చూడండి డేట్లు ఇచ్చారు, 1st August 2000 to 31st July 2004. అండ్ దీనికి వచ్చినప్పుడు నావిక్ డీబీకి వచ్చినప్పుడు 1st August 2000 to 30 September 2004 అనమాట. ఓకే, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 కామన్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే, నా స్టూడెంట్స్ ప్రతిసారి ఏంటంటే సార్ నాకు ఏజ్ ఉంది సరిపోద్దా అడుగుతుంటారు. బట్ చూసుకోండి, ఇవి మీకు చూసుకొని మీరే చెక్ చేసుకోండి, అప్లై చేయడం గట్రా నేర్చుకోండి. ఓకేనా. తర్వాత నావిక్ జీడీ అంటే ఇంటర్ విత్ ఎంపీసీ అమ్మ, మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే కొన్ని స్టేట్స్లో ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్తో పాటు ఇంకేదైనా కాంబినేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మనకి ఏంటంటే మన ఆంధ్రాలో ఏంటంటే ఎంపీసీ కామన్గా ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఉన్నాయి. తర్వాత డొమెస్టిక్ బ్రాంచ్ వచ్చినప్పటికి 35. అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పక్కా అవసరం బాబు, మీరు చూసుకోవాలి. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే కొన్ని బ్రాహ్మణులు, రెడ్డిలు, ఇలా రాజులు, వీళ్ళ ఎవరైనా వీకర్ సెక్షన్స్ ఉంటే వాళ్ళకి ఓసీ వాళ్ళకి ఇచ్చే వీకర్ సెక్షన్స్ అనమాట. అవి చూసుకోండి, గవర్నమెంట్ కోటా ఇది. తర్వాత మీరు ఇవి ఇంకపోతే మీరు ఇవి కామన్ అనమాట. ఇంకా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మీరు చూసుకోండి టెక్నికల్ వాళ్ళకి. ఓకే, డొమెస్టిక్ బ్రాంచ్ అంటే ఓన్లీ 10th. దాని తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ 3 stagesలో రిటర్న్, ఫిజికల్, మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ పిఎఫ్టీ మే హ్యాపెన్. సో ఇవి మీకు పిఎఫ్టీ అయిపోయిన వెంటనే ఒక్కోసారి మెడికల్ ఎగ్జామ్ జరిగిపోవచ్చు, ఆ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే ఈ రిటర్న్ టెస్ట్ మీద ఉండాలన్నమాట. సో రిటర్న్ టెస్ట్ సక్సెస్ఫుల్గా మీరు క్వాలిఫై అయిపోతే ఆటోమేటిక్గా మీ పిఎఫ్టీకి పిలుస్తాడు, అండ్ మెడికల్ ఎగ్జామ్ పిలుస్తాడు, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తాడు అనమాట. సో బీ ప్రిపేర్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఫస్ట్, దెన్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ ఆల్. ఓకే, సో రిటర్న్ టెస్ట్ ఎలాగ ఉంటుంది అంటే మ్యాథ్స్ చూడండమ్మా, 10th class లెవెల్ ఇది బాగా, ఇంకా అంతకంటే ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. ఇదంతా బేసిక్ 10th class లెవెల్లో ఉంటుంది. ఇంకానా మ్యాథ్స్ 20, సైన్స్ 20, ఇంగ్లీష్ ఇంకా 15, రీజనింగ్ వచ్చినప్పటికి 10, జీకే 5. సో ఇది బేసిక్ 10th class లెవెల్లో ఉంటుంది. సో దీనికి మీరు ప్రిపేర్ అవ్వచ్చు, కొంచెం చూసుకోండి. దాని తర్వాత ఇదేంటిది నావిక్ డీబీ. అయితే జీడీకి వచ్చినప్పుడు మారిపోతుంది. 10th class టాపిక్స్తో పాటుగా, అంటే డీబీ టాపిక్స్తో పాటుగా మీకు ఇంటర్ మ్యాథ్స్, ఇంటర్ ఫిజిక్స్. అయితే ఏంటంటే 12th class అని అంటాడు, బట్ 12th అంటే తప్పుగా అనుకోదు కొంతమంది, 12th అంటే 12th అయినా అన్నట్టుగా అడుగుతారు. సో కాదమ్మా, ఇంటర్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. నావిక్ డీబీ ప్లస్ కోర్ యాంత్రిక్కి, సో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అనమాట. ఓకేనా. సో తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ మీకు చూసుకోండి, 7 minutesలో 1.6. ఇంకా మీరు ఎర్లీగా పరిగెడితే దాని ప్రకారం కూడా స్కోర్ ఉంటుంది. 20 squats ఉత్తకు బతక్కు, 10 పుషప్స్ అనమాట. అంటే పుల్అప్స్, పుషప్స్ ఉండొచ్చు, అప్పగింతలు, అంటే అక్కడ 3ని బట్టి అంటాడు కానీ ఇంకేమైనా కూడా అవ్వచ్చు. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే 3 లైన్గా జరిగిపోతాయి అనమాట, ఏ ఒకటి మీకు పెండింగ్ ఉండదు. కాబట్టి మధ్యలో మాకు బ్రేక్ కావాలి, అది కావాలి, ఇది కావాలని అంటే గోల పెడితే, ఏదో ఇంటర్మీడియట్ కాలేజీలో ఈరోజు గోలగా ఇంటర్మీడియట్ కాలేజీలో అల్లరి చేసినట్టు చేస్తే అక్కడ ఒప్పుకోరు అనమాట, వెళ్ళిపోరా బాబు అంటారు అనమాట. ఓకే, తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ మినిమం హైట్ ఎంత ఉండాలంటే 157. అయితే ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వచ్చినప్పటికీ తగ్గుతుంది, ఎంత అంటే ఒక 2 centimeters అని తగ్గుతుంది అనమాట. ఓకే, తర్వాత ఎక్స్పాన్షన్. సో 5 centimeters వరకు మీకు ఎక్స్పాన్షన్ ఉంటుందన్నమాట. 5 cm అంటే బేసిక్గా మీకు తగినట్టుగా మీకు ఉండాలి, లేదంటే 5 cm ఎక్స్పాన్షన్ అవుతుంటుంది. తర్వాత వెయిట్. సో మీ హైట్కి తగిన వెయిట్ మాత్రమే ఉండాలి, మీ హైట్కి, మీ ఏజ్కి. సో ఉంటే +or -10%. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 160 centimeters ఉంటే, మీ 160 centimetersలో అంటే మీ హైట్కి తగిన వెయిట్ అంటే మినిమం 160 centimeters అంటే మీరు 60 kgs వరకు ఉండొచ్చు అనమాట. 160 centimeters అంటే 60 kgsకి +6 అయినా ఉండొచ్చు,
-6 10%. అంటే మీరు 160 సెంటీమీటర్స్ కనుక ఉంటే మీరు 54 టు 66 మధ్యలో మీరు చూపించాలన్నమాట మీ వెయిట్ని. ఓకేనా? సో ఇది దీని తర్వాత హీరింగ్ నార్మల్గా ఉండాలి. టాటూస్ అనేవి ఒక్కొక్కరికి రూల్ పెట్టాడమ్మా. మనకి ఈ ట్రైబల్స్ కంటే వాళ్ళ ఆచారాలు కొన్ని ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ కొంతవరకు నామ్స్ ఉన్నాయి. కానీ మామూలుగా భయంకరమైన టాటూలు అంటే మనం వేయించుకున్న ప్రైవేట్ టాటూస్ గట్రా ఉండకూడదు. బై బర్త్ వచ్చినవి అంటే మీరు చూసుకోవచ్చు, అది అండర్ ఆర్మ్స్లో గట్రా అది వేరే విషయం. అలా సో అలాగా ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ప్రత్యేకించి మీరు కోరి టాటూలు వేసుకుంటే మాత్రం ఒప్పుకోరు. సో చూసుకోండి, గవర్నమెంట్ నామ్స్ కూడా చదవండి ఒకసారి, అందరికీ ఒకేలా ఉండవు అవి. ఓకేనా? థ్యాంక్ యూ. సో హౌ టు అప్లై ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే. హౌ టు అప్లై ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే. సో ఇదనమాట జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in అనే సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ మోడ్లో సో ఈ డేట్స్లో మాత్రం అప్లై చేయాలి. ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి స్కాన్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మీరు స్కాన్ చేసి పెట్టాలి, ఇది మర్చిపోవద్దు రిజిస్ట్రేషన్ బట్టి. సో డాక్యుమెంట్స్ ఏంటంటే కంపల్సరీ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. సో డేట్ కూడా ఇచ్చాడు, ఒకసారి సైట్లోకి వెళ్ళి ఒరిజినల్ నోటిఫికేషన్ చూడండి. క్యాండిడేట్ స్కానర్డ్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ స్కాన్ చేసిందే ఉండాలి. తర్వాత స్కానర్డ్ క్లియర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సో మీ బయోమెట్రిక్, మీ థంబ్ ఇంప్రెషన్, మెడం చేతి థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. 10th క్లాస్ మార్క్ షీట్, ఇదేంటంటే డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు అన్నీ అన్నాడు. సో ఒక మార్క్ షీట్, సో మార్క్ షీట్తో పాటు రెండు సార్లు పడిపోయిందా? ఓకే, ఇంటర్ మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్. సో కొంతమందికి మార్క్ షీట్తో పాటు సర్టిఫికేట్ కూడా అండ్ ఇంటర్ పాస్ అయినట్టు గట్రా ఉంటుంది. అయితే డిగ్రీకి ఇట్లా ఉంటుంది మ్యాక్సిమం. మన ఏపీ స్టేట్లో, ఏపీ తెలంగాణ స్టేట్స్లో అయితే ఒకటే ఇచ్చేస్తారు డైరెక్ట్గా మార్క్ షీట్. అయితే డిగ్రీకి పీజీకి మీరు పాస్ అయ్యారు ప్లస్ పాస్ సర్టిఫికేట్ మార్క్ షీట్ వేరేగా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మార్క్ షీట్ సర్టిఫికేట్ అన్నాడు. కొన్ని డిప్లొమా కూడా ఉంటుంది అన్నమాట ఇది. ఓకే, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. సో అవసరమమ్మా మీకు అన్రిజర్వ్డ్ గట్ట అవసరం లేదు, కానీ ఎస్సీకి, ఓసీకి, బీసీకి మాత్రం ఈడబ్ల్యూఎస్ కూడా అవసరమే. మళ్ళీ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ అండ్ గార్డియన్. మీకు 18 ఏళ్ళ లోపు కనుక ఉంటే అంటే 17.5 అలాగా, అంటే మ్యాక్సిమం యువర్ నాట్ ఎలిజిబుల్ ఆ 18 ఏళ్ళ లోపు ఉంటే, ఎందుకంటే 18 to 22 అన్నాడు కాబట్టి. ఇన్ కేస్ మీకు ఆ సిచ్యువేషన్స్ ఉంటే మీ పేరెంట్ అండ్ గార్డియన్ సంతకంతో ఉండాలి. అయితే ఇది ఇచ్చి వేస్ట్, వాడు ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఉంటుంది తప్ప తక్కువ లేదు. సో క్యాండిడేట్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్. సో ఈ జాబ్కి నేను ఎలిజిబులే, నేను పెడుతున్నాను ఐఎమ్ అన్నిటికీ ఒక డిక్లరేషన్ ఉంటుంది. తర్వాత మీరు ఎక్స్ కోస్ట్ గార్డ్ ఎంప్లాయ్ అయినా లేదంటే ఎనీ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే, ఎక్స్ కోస్ట్ గార్డ్ ఎంప్లాయ్ అయితే సర్వీస్ సర్టిఫికేట్, అదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకే, తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫస్ట్ స్టేజ్ 1 అంటే రిటర్న్ ఎగ్జామ్ మీకు మార్చిలో, పిఎఫ్టీ మేలో, ఇంకా తర్వాత మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో ఏ టైంలో ఉండొచ్చు, అలా ఉండొచ్చు. కొన్ని ఆగస్టులో జరిగిపోవచ్చు, కొన్ని వాటికి అక్టోబర్లో కూడా అవ్వచ్చు అనమాట. సో రిజల్ట్ విత్ ఇన్ ద 30 days ఆఫ్ ద ఎగ్జామినేషన్, 30 daysలో ఇస్తారట. ఓకే, ట్రైనింగ్ వచ్చినప్పటికి మీకు ఆగస్టు, ఇంచుమించు దీనికి అక్టోబర్ పడుతుంది. ఏది ఎలా లేదన్నా మీరు December 31, 2022 అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా యూ విల్ బీ ఇన్ ద జాబ్. ఓకేనమ్మా. సో December 31, 2022. సో నెక్స్ట్ ఇయర్ కల్లా జాబ్లో ఉంటుంది. అంతా బాగుంటే ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే. ఓకేనా. సో పే అండ్ పర్క్స్, సో అంటే జీతాలు 21,700, 21,700, దీనికి 29,200 అన్నారనమాట. సో ఇవి ఇంకా పెరగచ్చు, తగ్గడం అయితే ఉండదు. అయితే డిఎన్ఎస్ అలవెన్సెస్ ఇవన్నీ డైలీ అలవెన్సెస్, అండ్ మీరు ఇంకా ఎక్కువ కొన్ని దూరాలు జర్నీ చేసిన కొన్ని అలవెన్స్లు అంటే ఉంటాయమ్మా వీళ్ళవి. సో క్లియర్గా చూసుకోండి ఒకసారి మేము. సో ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావడం మంచిది. సో దాని ప్రకారం మీరు చూసుకోండి. ఓకే, సో ఫైనల్ వర్డ్స్. థ్యాంక్స్ అమ్మా ఇదంతా విన్నందుకు అందరికీ. సో ఇది నా ఛానల్లో బిఎస్సి ఎడ్యుటెక్ అనేది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కోసమైనా జాబ్ కోర్స్ గురించి అయినా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.